కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఇలాంటోళ్ళు తెగ బయలుదేరిపోయారు. ఇప్పటిదాకా మన తల్లిదండ్రుల కాడ నుంచి ఇప్పుడు కొన్ని సంఘాలున్న అభివృద్ధి పడ్డంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సంఘాలని డెవలప్ చేస్తున్న వాళ్ళు సగం మందున్నారు. తర్వాత వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా లెగిసి ఇది చేసిన వాళ్ళు కొద్దిగా ఉన్నారు. తర్వాత ముందు పునాదులు వేసిన వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నాన్నలేసిన చర్చిల మీద వీళ్ళింకా గట్టి పునాదులు కొంచెం బలం చేసి లేపుకున్నారు మంచిది. తర్వాత వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా లేసిన వారు కొంతమందున్నారు. బావుంది. అందరూ పెద్దవాళ్ళు అయిపోలేరు కదా! ఎవరి యొక్క ఫౌండేషన్ వాళ్ళు చిన్నగానో, పెద్దగానో కట్టుకుంటూ, స్థాపించుకుంటూ వస్తున్నారు. అంతే తప్ప వేల మంది వెళ్ళిపోయారని, పరిశుద్ధాత్మ దేవుడున్నారని, ఇద్దరే ఉన్నారని చెప్పి, దేవుని యొక్క ఆత్మ లేదని మనం ఎవరిని కూడా కించపరచలేం కదా! ఆ మాటకొత్తే వాళ్ళేమంటారు, చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళేమంటారనంటే గనక, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పారు కదా అని అంటారు. ఇద్దరు ముగ్గురు ఉన్న చోటే దేవుడున్నప్పుడు, మరి ఇక్కడ ఈ వేల 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 మంది ఉన్నారు కదా! ఇక్కడ దేవదూతల సమూహం ఉండి, దేవుడే మా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళకి మనం ఏమని మనం వాళ్ళకి సమాధానం చెప్పగలం? ఏమని వాళ్ళకి మనం తీర్పివ్వగలం? నిజమే కదా అని అనుకుంటాం. విషయం ఏంటంటే, వేల మంది ఉన్న చోట దేవుడు ఉన్నాడు, లేడు అని కాదు. తక్కువ మంది ఉన్న చోట దేవుడు ఉన్నాడు, లేడు అని కాదు. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడంటే, దేవుడు ఆత్మాస్వరూపి అన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనాడు. అంటే ఈ యొక్క బైబిలు మన చేతిలో ఉన్నదంటే, దేవుడు అక్షర రూపి అయి ఉన్నాడు కాబట్టి, ఈ అక్షరాల్లో దేవుడు మనం చూసుకుంటున్నాం కాబట్టి, ఈ యొక్క వాక్యమే మనకు దేవుడైనాడు. ఏ రూపాలు బట్టి మనకి దేవుడు లేడు. ఏ రూపాలు బట్టి మన దేవుని యొక్క రూపాన్ని మనం చెక్కడానికి సరిపోము. ఎందుకనంటే గనక ఆ రోజుల్లోని ఇలాంటి కటింగ్‌లు, ఇలాంటి స్టైల్‌లు అవి ఇవి లేవు కాబట్టి, ఇప్పటికే మనకి కొంచెం హెయిర్ ఎదిగిపోతూ ఉంటది. మా లేడీస్ గమ్మున ఎదగదు. ఈ యొక్క జెంట్స్ ఎన్ని సార్లు కటింగ్ చేయించుకున్నా కూడా తెగ వచ్చేస్తూ ఉంటది ఆళ్ళకి. కాబట్టి ఆ రోజులు లేవు. ఆ రోజుల్లో స్టైల్, వస్త్రాలు ఈ రకంగా ఉంటది. అంటే దేవుడంటే శాంతిగా, సమాధానంగా, మెల్లమెల్లగా నడుస్తూ ఉంటారు అని అనుకున్నారు. కానీ ఆయన పరిగెట్టిన పరుగులు మొత్తం ఆయన యవ్వన కాలమునంతా కూడా పూర్తి చేశాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదుంటే దేవుడే అద్భుత కార్యము చేస్తాడు. ఏదుంటే ఆశ్చర్యం చేస్తాడు. ఆటిల్ని దేవుడు చిచ్చి అంటున్నాడు. ఆటిల్ని దేవుడు వేషధారులారా అంటున్నారు. నేను మొన్న ఎప్పుడో యోనా కోసం చెప్పాను కదా! యోనా కోసం చెప్పినప్పుడు ఏమన్నాను? ఇదిగో వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఒక సూచక్రియ అడుగుచున్నారు బోధకుడా, ఒక సూచక్రియ చేయవా? నేను చేస్తుంటే చూడాలని ఉందయ్యా అన్నప్పుడు ఆళ్ళకేమని పేరు పెట్టాడని చెప్పాను? వ్యభిచారులని పేరు పెట్టాను. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు అని నేను చెప్పాను. అంటే సూచక క్రియ అడిగిన వాళ్ళతోటి దేవుడు ఏమని పోల్చాడు? చెడ్డవారితోటి పోల్చారు. మరీ దారుణంగా స్త్రీ పురుషులేదు ఇంక అక్కడ వ్యభిచారులతో పోల్చాడు దేవుడు. ఎవరితో పోల్చాడు? చదివాను కదా! వ్యభిచారులైన చెడ్డ తరం. మళ్ళీ తీసి చదువుదామంటే టైం అయిపోతది. మొన్నే కదా వాక్యం తీసి చదివాను. కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. పోన్లే నాకెలాగేమి మీ మైండ్ లెస్ కాదు కదా! అంతా ప్లస్‌లోనే ఉంటది. నేనంటే అంతా మైనస్‌లోనే ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పారు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. పెట్టడా కాపీరే దొరికిందా? ఎందుకయ్యా సూచక్రియలు, ఆ క్రియలు ఏదో ప్రార్థన చేసుకోవడానికెళ్ళు అనే మాట అనొచ్చుగా. అలాగనలేదు. చాలా నీచంగా తిట్టేశాడు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారని పేరు పెట్టాడు. ఎక్కడ చూస్తే వేశ్యదారులారా, అర్జెంటుగా రమ్మందించి మీరు వెళ్ళిపోండి అని ఏమన్నారు? తిట్టాడు. ఏయి చూస్తే నువ్వు దేవుడు అనుకుంటున్నావు? దయ్యాలు పోగొడితేనే దేవుడు అనుకుంటున్నావు, స్వస్థతలు చేస్తేనే దేవుడు అనుకుంటున్నావు, అద్భుతాలు చేస్తేనే దేవుడు అనుకుంటున్నావు, ప్రవచనాలు చెప్తేనే దేవుడు అని అనుకుంటున్నావు. ఇంకేంటది 9 వరాలంట, 12 వరాలంట నాకు తెలుస్తలేదు. 9 వరాలు ఉన్నాయి నాకు తెలుసు. కానీ ఆ వరాలు ఏంటో తెలుస్తలేదు. ఈ వరాలు అంటున్న వారు మీ ఎడ్యుకేషన్ ఎంత ముందు? మీ ఎడ్యుకేషన్ ఎంత? ఎడ్యుకేటెడ్ పీపుల్స్ దేవుని యొక్క నామంను చెప్తున్నప్పుడు నేను అందరిని అనట్లేదు, కొంతమందిని ఉద్దేశించి అంటున్నాను. ఇది బహుశా చాలా కాంట్రవర్షన్‌గా ఉండొచ్చు, గొడవగా ఉండొచ్చు. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. ఎవరిని ఉద్దేశించి గమ్మున నేను చెప్పను. ఎందుకంటే నాకు వాక్యం ముఖ్యం. నేను వాక్యమే చెప్పాలనుకుంటాను. అలాగా ఈ రోజు ఎందుకు ఈ అంశం చెప్తున్నా అంటే, లాస్ట్‌లో మీకు విన్నప్పుడు అర్థమవుతది. ఇలాగా ఇవి చెప్తున్నప్పుడు మీరు బైబిల్ చదివారా అని నేను అడుగుతున్నాను. మీరు బైబిల్ చదివారా? బైబిల్‌లో ఏముందో మీకు తెలుసా? బైబిల్‌లో ఎక్కడో అక్కడ ఇక్కడ రేర్‌గా తక్కువగా మీకు కనబడుతున్న 2 పదాలే కనబడుతున్నాయా? ఆదికాండంలో స్వస్థతలు కనపడ్డాయి ఎలాగా? మరి స్వస్థతలు జరగలేదా ఆ రోజు? నిర్గమకాండంలో స్వస్థతల కోసం దేవుడు చెప్పాడా? కానీ స్వస్థతలు, అద్భుతాలు జరగలేదా?
సంఖ్యాకాండంలోని మరి పాములు వచ్చి కాటేసేసినప్పుడు వెంటనే మళ్ళీ పాము వచ్చి మళ్ళీ ఏంటది ఇత్తడి పాము రాగానే వెంటనే విషయం లాగేసిందే. అంతకు మించిన అద్భుతమైన స్వస్థత ఇంకోటి ఏమన్నా ఉందా? వేల వేల మందిని కాటేసేసాయి అరణ్యములో. ఇత్తడి పాముని ఎత్తి చూపించగానే ఆ ఇత్తడి పాముని అలా చూడగానే మొత్తం పైకి ఎత్తి అలా చూడగానే వచ్చింది, విషయం అంతా లాగేసి. ఇత్తడి గమ్ముని పాయిజన్ లాగుతుందని అంటారు కదా, నాకు తెలియదు, అంటానే తెలుసు, ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రీతిలో గనక మనం చూసుకొని ఇది చేస్తే, ఏ రీతిలో మనము దేవుని యొక్క ప్రసంగాలు చెప్తున్నాము, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయిన పాస్టర్లు వేల మంది లక్షల మంది వచ్చిన పాస్టర్లు, సంఘాలు వచ్చిన పాస్టర్ల దగ్గర నేను ఈ మాట వినలేదు నేను. చక్కగా వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళి కూర్చుంటున్నారు, ఆ దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు, బాగుంది. లక్షలో మీ పాటకు అర్థమై ఉంటుంది, వేలలో ఈ పాటకు అర్థమై ఉంటుంది, లక్షలో ఎవరికి వెళ్తున్నారు, వేలు ఎవరికి వెళ్తున్నారు, వందలు ఎవరికి వెళ్తున్నారు మీకు తెలుసు. ఎక్కడ కూడా నేను ఈ మాట వినలేదు. వాళ్ళందరికీ దేవుడు నీచమని పేరు పెడుతున్నాడు. వ్యభిచారులారా, దేవుడు అసహ్యం పెడుతున్నాడు, చిచ్చి అక్రమము చేయవారులారా, నా అద్దె నుండి పోండి మీరు, నా కళ్ళ ముందు ఉండదు, పిచ్చిపోతుంది, మీరు లేకపోతేనే నాకు మనశ్శాంతిగా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు ప్రాణం అంతా గంగిర్లాటుగా ఉంది నాకు. 24 గంటలు దయ్యాలు పెట్టుకుంటే ఈ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు? 24 గంటల పేషెంట్లు ఉంటే హాస్పిటల్ నిండిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఇంకా పండగ. వాళ్ళు అలాగే నీచంగా కోరుకోరు డాక్టర్లు కూడాను. నిజంగా వీళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి వాళ్ళ మీద ఏదన్నా ఒక్కటి పెట్టారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? బాబు మా చెయ్యి కూడా దాటిపోయింది పాపము. మొన్నే మా చర్చిలో ఒక బిలీవరు తన మేనల్లుడి కోసం ప్రేయర్ చేయమని చెప్పింది. ప్రేయర్ చేసాం, కొంచెం ఏదో మనకి తేడాగా అనిపించబట్టి అది కూడా చెప్పాము. సేమ్ అదే చెప్పారు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, 2 కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. ఎవరన్నా కిడ్నీ మార్పిడి చేసినప్పటికీ కూడా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. మరి మా చర్చ్ విశ్వాసి చెప్తుంది ఆ మాట. అయినప్పటికీ కూడా నేను చెప్పాను, ఇంకా ఆల్రెడీ ఎంత పెట్టినా వేస్ట్ అని కూడా నేను చెప్పి ఇది చేశాను. డాక్టర్ కూడా మరి మా ప్రయత్నం మేము చేస్తాం. అలాంటి వాళ్ళు కనపడలేదా నీకు? ఆ తల్లికి ఆ బిడ్డను నువ్వు ఇవ్వలేవా? ఆ భార్యకి ఆ భర్తను బ్రతికించలేవా? కుటుంబాలు విచ్ఛిన్నాలు అయిపోతున్నప్పుడు మీరు బైబిల్ పట్టుకొని వెళ్ళి ఇవన్నీ దొంగ బోధలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మాటలు పలికిన వాళ్ళే నేను దొంగ బోధకులనే అంటాను. నీతిగా వేల మందిని రక్షిస్తున్న పాస్టర్లు ఉన్నారు, లక్షల మందిని రక్షిస్తున్న పాస్టర్లు ఉన్నారు, వందలాది మందిని రక్షిస్తున్న పాస్టర్లు ఉన్నారు. ఆదివారాలు సంఘాల్లో పాస్టర్లు మెసేజ్లు చెప్తుంటే అక్కడ ఎలాంటి వీళ్ళు చెప్తుంటే వాళ్ళిద్దరు ముగ్గురు బయలుదేరి వాళ్ళని చెడగొట్టేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళ చెవుల్లో వేసి ఈ చెవుల్లో విన్న వాళ్ళు అక్కడికో వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ సంఘంలో ఉన్న కాపర్లు కూడా బాధపడి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మంచి చెడులకు వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏమన్నా జరిగిన భయంకరమైన కార్యం అంటే సమాధి కార్యక్రమాలు వచ్చిన, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఈ పాటికి నేను ఎందుకు చెప్పానని. సమాధి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా మీరు వేరే చర్చికి వెళ్తున్నారు కదా, మీరు వేరే ఆటలకి వెళ్తున్నారు కదా, మీరు వేరే డినామినేషన్లో ఉన్నారు కదా, మీరు అక్కడ చూసుకోండి, అక్కడ మాట్లాడండి అన్నట్టుగా చెప్తూ ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళ మనసు స్థిరంగా లేదు. ఎందుకంటే ఈ యొక్క వాక్యం వింటున్న వాళ్ళ మనసును మీరు చెదరగొట్టేస్తున్నారు. వాళ్ళ మనసును మీరు అద్భుతాల వైపు, ఆశ్చర్యాల వైపు తిప్పేస్తున్నారు. ఈ పాస్టర్ సైకిల్ తొక్కుకొని కాడి నుంచి బండి వేసుకొని కాడి నుంచి ఇంటింటికి వెళ్ళి అనేకమైన ఆత్మలను రక్షించుకొని మందిరంలో ఒక గూళ్ళో పెట్టుకొని చక్కగా అక్కడ బోధ చేసుకుంటే ఆ కుటుంబ యొక్క చర్చిల్లో నిప్పులు వేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు బయలుదేరి వీళ్ళకి సంఘాలు ఉండవు, వీళ్ళకి ఏంటది బైబిల్లో తర్పీదు ఉండదు, ఎక్కడ కూడా ట్రైనింగ్ ఉండదు. ఈ వాళ్ళు చూసుకుంటే ఇయే కనపడుతున్నాయి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు. ఈ పిశాచులతోటి పిచ్చెక్కిపోయి ప్రజలు ఇదైపోతున్నారు. నీ కాపాటి సత్తా ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బోధ చేసిన కాడి నుంచి ఇదే చెప్తున్నాను. నా మెసేజ్లు వినండి. నేను ఎప్పుడు పెట్టాను, ఫేస్బుక్ ఎప్పుడు నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా, యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నేను ఇవే చెప్తున్నాను. అంటే నేను వెళ్ళొచ్చిన చోట్ల ప్రసంగాల్లో కూడా అక్కడ అయ్యే చెప్తూ ఉంటాను, ఇప్పుడు కూడా ఇవే చెప్తాను. ఈ రోజు నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను పేరు, ఊరు, చర్చి ఏమి చెప్పను, కానీ జనరల్గా ఒక మాట చెప్తాను. మొన్న ఒక స్త్రీకి ఒక తండ్రి గారు చనిపోయారంట, బాగుంది. అక్కడ సంఘంలోని పాపం ఆవిడ శవాన్ని పెట్టుకొని కొంతమంది వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు, నేను ఎవరిని విమర్శించట్లేదు, అడిగినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే అన్నారంట. మరి మీరు వేరే చర్చికి వెళ్ళారు కదమ్మా, అలాగే ఇలాగని. ఇప్పుడు ఆ పాస్టర్లు అలాగండలో తప్ప? వాళ్ళకి కనికరం లేదని అనాలా? లేకపోతే ఆవిడ బాధలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అన్నారని అనాలా? లేకపోతే ఈవిడ చేసింది తప్పని అనాలా? ఇక్కడ ఈవిడ చేసింది ఎంతవరకు న్యాయం, పాస్టర్లు అక్కడ అదే ఆ చర్చి వాళ్ళు చేసింది ఎంతవరకు న్యాయం అని మనం అంటున్నాం.
భవిష్యత్తులో వీళ్ళు ఎలా వెళ్ళిపోతూ ఉంటే ఇలాగ ఒక విషయంలో చేస్తుంటే మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉంటారని ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నారేమో. లేదు అని అంటే గనక వీళ్ళు కూడా స్థిరం లేకుండా ఆ చర్చికి ఈ చర్చికి ఈ చర్చికి కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి జంప్ చేసినట్టుగా ఇలా ఉన్నారేమో. ఆళ్ళు పాస్టర్లు అలా అనడంలో తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళతోటి విసుక్కుపోయి ఉన్నారు. అంటే ఆ సంఘంలో నువ్వు స్థిరంగా ఉండు. ఇంకో చోటకెళ్ళి సంఘం పెట్టుకొని, ఇంకో చోటకెళ్ళి నువ్వు పని చేసినప్పుడు నీకిష్టమైతే ఇంకో 2 ఆత్మలు అక్కడ తీసుకెళ్ళు. లేదా నువ్వు వెళ్లి కూర్చొనొచ్చేయి. నోరు మూసుకొని. అంతే తప్ప ఈ చెప్పి ఎవరిని చెడగొట్టక. చెడగొట్టి బాప్తీ నువ్వు పెట్టక. ఈరోజు సంఘాలు విచ్ఛిన్నాలైపోతున్నాయి. చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. చాలామంది చర్చిలో చెప్తూ ఉంటారు. చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ఎంత కట్టుకుంటున్నారో వాళ్ళు రాత్రి, పగలు ఆ యొక్క చలిలోని, ఎండలోని, వర్షంలోని ఎళ్లి ఆ సువార్త చేసుకుంటూ కొండల్లోని, గుట్టలు అన్నట్లో కూడా సువార్త చేసుకుంటూ దైవజనుల మందిరాన్ని పోగెడితే ఇలాంటి బ్యాచ్‌లు కొంతమంది బయలుదేరి సంఘాల్ని విచ్ఛిన్నాలు చేసేస్తున్నారు. వాళ్ళకొచ్చే జనం మీద వాళ్ళకొస్తారు. వాళ్ళు చేయాల్సిన స్వస్థతలే జరుగుతున్నాయి. వాళ్ళు చేయాల్సిన అద్భుతాలే జరుగుతున్నాయి. దేవుడు ఒక మాట చెప్పాడు. విశ్వాసమై విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును కదా. ఏమన్నారు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. రోగిని అంటే ఎదట ఉన్నవాడు స్వస్థపరచును. ఎవరు? విశ్వాస సహితమైన ప్రార్థనలు విశ్వాసంగా ప్రార్థన చేస్తే నీ ముందున్న రోగి స్వస్థపడాలి. అతన్ని ముందు ఇలా మోకాళ్ళేసి ఉన్నప్పుడు నువ్వు అతని మీద ఇలా చెయ్యేసి ప్రార్థన చేయగానే నీ స్వస్థత వరం ఇతనికి వెళ్ళాలి. ఇతను ఎవరు? పేషెంట్. ఇతను పేషెంట్ అయినప్పుడు నీ ముందు మోకాళ్ళేసి నుంచినప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే నీ దైవశక్తి, నీ దైవ కృప, నీ దైవభక్తి, నీ సమస్తమైన వరాలు కూడా వీళ్ళకి ఇంక్లూడ్ అవ్వాలి. ఎలాగంటే పాత నిబంధనలోని ఈ యొక్క పాపాలు పరిహరించినప్పుడు గొర్రెని ఎలాగ పెట్టున్నప్పుడు ఆ గొర్రె ఎలాగున్నప్పుడు ఏం చేస్తారు? గొర్రె తలకాయి దైవజనుడు నరుకుతాడు. అంటే ఏంటదేమంటారు? దైవజనుడు నరికినప్పుడు ఆ యొక్క పాపాలన్నీ కూడా పోతాయని కూడా అర్థమే కదా. పాప పరిహారార్థ బలి అంటే అర్థం ఏంటి? బలి పక్కన అర్థం పాప పరిహారార్థం అంటే పాపాల్ని పాపాల్ని దాన్ని ఏమంటారు తెలుగులో సరైన అర్థం? పాపాల్ని నిష్క్రమించడమా ఏదో అంటారు కదా. పరిహరించడం. ఎవరు పరిహరించాలి? దేవుడు పరిహరించాడు. కరెక్ట్‌గా మంచి మాట ఉంటది దీనికి. నాకు గుర్తు రావట్లేదు. పాపాల్ని పరిహరించడం అన్నమాట. పాప పరిహారార్థ బలి అంటే గనక ఆ పాపాల్ని పరిహరించడం. అప్పుడు నువ్వు ఈ గొర్రె ఇలా ఉన్నప్పుడు బలిపీఠానికి ఎదురున్నప్పుడు నువ్వు దాని తల ఇలా నరుకుతున్నప్పుడు, దైవజనులు నరుకుతున్నప్పుడు ఆ యొక్కవన్నీ కూడా అందులోకెళ్ళి పాప పరిహారం జరుగుతుందని బాగుంది. అలాగే ఈ యొక్క విశ్వాసం వచ్చి నీ ముందు ఇలా ఉన్నప్పుడు దైవజనుడు గారు ఎలా ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని అంటే నీ ముందున్న రోగిని నువ్వు స్వస్థపరచాలి. పోనీ నేను పెట్టుకుందాం, నా ముందు ఒక రోగి ఉన్నారు. ఏమన్నారు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నన్ను స్వస్థపరచను అని అనలేదు. అంటే విశ్వాసం ఎవరికి ఉండాలి? పేషెంట్‌కా? ప్రార్థన చేసినాక నా ముందు పేషెంట్ ఎలా ఉన్నాడు అనుకోండి, నేను ఇలా చెయ్యేసి తల మీద ప్రార్థన చేశాను అనుకోండి, నా వరము స్వస్థత వరము ఇతనికెళ్ళి ఇతను అంటే ఏమని చెప్పాడు దేవుడు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంటే నీ ఎదురున్న రోగిని స్వస్థపరచును. ప్రార్థన ఎవరు చేయాలి? నువ్వు చేయి, నేను చేయాలి. విశ్వాసం ఎవరికి ఉండాలి? నాకు ఉండాలి. ఉండవలసిన విశ్వాసం పేషెంట్‌కి కాదు. విశ్వాసం ఉండవలసింది. నీకు విశ్వాసం లేదమ్మా, 3 వారాలు రా. నీకు విశ్వాసం లేదయ్యా, 7 వారాలు రా. నీకు విశ్వాసం లేదు, 14 వారాలు రా. నువ్వు వాళ్ళల్లో విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ఇమ్మీడియట్‌గా కార్యం చేశాడు. ఇమ్మీడియట్‌గా ఆళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? మీ దగ్గరికి వాళ్ళు మీరు చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నారు తెలుసా? దయ్యాలు, భూతాలు, పిశాచాలని ఎందుకు నమ్ముతున్నారు తెలుసా? మీ దగ్గర ఆ వరాలు ఉన్నాయేమో అని చెప్పి, పాపం నాకు పోయిన అవయవాలు వస్తాయేమో అని చెప్పి దైవజనుల దగ్గర తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు తిరిగి హాస్పిటల్‌కి పంపిస్తున్నారు. ఇయన్నీ చూడట్లేదు ఫేస్‌బుక్‌లో మనం ఇలాంటి ఇయన్నీ చూడట్లేదు. ఏంటది? యూట్యూబ్‌లోని. ఇయన్నీ చూడట్లేదు మనం ఎలాంటి కార్యక్రమాలని మనం అడుగుతున్నాం. మళ్ళీ వాళ్ళు తిరిగి హాస్పిటల్ పంపిస్తారు. మేము ప్రార్థన చేస్తామమ్మా హాస్పిటల్. అది కాదు కదా జరగాల్సింది. ఇమ్మీడియేట్‌గా లేసిపోవాలి. ఇమ్మీడియేట్‌గా స్వస్థపడాలి. ఇమ్మీడియేట్‌గా అద్భుతం జరగాలి. ఇమ్మీడియేట్‌గా కాలొచ్చేయాలి, చెయ్యొచ్చేయాలి, ప్రాణం కూడా వచ్చేయాలి. అలా ఎలా వస్తాయి? మరి యేసుప్రభువారు అలాగే చేశారు. ఆయన దేవుడు కాబట్టి వచ్చేత్తాయి, కాళ్ళొచ్చేత్తాయి, చేతులొచ్చేత్తాయి, ప్రాణాలు కూడా వచ్చేత్తాయి. సరే ఆయన పక్కనెట్టేద్దాం. ఆయనే మీకు ప్రాబ్లమ్ అయినప్పుడు ఆయన పక్కన పెడదాం. అసలు ఆయనతో ఉన్న 12 మందిని శిష్యుని తీసుకుందాం. ఆళ్ళ లేపలేదా కాళ్ళు, చేతులు? రాలేదా? వాళ్ళు స్వస్థపరచలేదా? ఇంకా అద్భుతం ఏంటో తెలుసా?
వాళ్ళ నీడ కూడా స్వస్థత వరం కలిగి ఉన్నది. వాళ్ళ నీడ కూడా స్వస్థత వరం కలిగి ఉంది. వాళ్ళ నీడ కూడా అద్భుతకరంగా దేవుడు మహిమతో నింపేశాడు నీడ. మనిషి చేతనే ఇక్కడ స్వస్థత లేనప్పుడు అక్కడ నీడ కార్యం చేస్తుందండి. అది కదా అద్భుతం అంటే, అది కదా స్వస్థత అంటే, అది కదా ఆశ్చర్యం అంటే. ఎక్కడి నుంచి నీకు రావాలి అద్భుతాలు? ఆకాశం నుంచో ఏటది గోల్డెన్ బిస్కెట్లు పడిపోవాలా? మంచు ముక్కలు పడినట్టుగా వజ్రపు ముక్కలు నీ దగ్గర పడిపోతూ ఉండాలా? ఏమి జరగాలి నీకు అద్భుతం అంటే? ఇంతకు మించిన అద్భుతం నీకు కనిపించట్లేదా వాక్యంలోని? నీడ 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 సోకక రోగులు బాగుపడిరి. ఆ పేషెంట్లు తీసుకొచ్చి అలా వేసేస్తే అలాగ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఆ నీడ ఎలా పడినప్పుడు వెంటనే ఇమ్మీడియట్‌గా వాళ్ళు లేచిపోయి మంచాల మీద, కొంచాల మీద కింద పడిపేసి, ఆ పరుపుల మీద ఏసేసి గబగబా ఏసేసేవారంట ఆ పేషెంట్లు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని స్వస్థతలంటే అది కదా! అద్భుతాలంటే అయి కదా! మరిప్పుడు మిమ్మల్ని ఏం చేయాలంటారు? ఇలాంటివి చెప్పుకున్న వాళ్ళు సమాజంలో మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను అడుగుతున్నాను.